ఏపూరి సోమన్న గారికి తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి తీసుకెళ్ళాక రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న అన్యాయాన్ని తన పాటల రూపంలో తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచిన సోమన్న గారికి కూడా ప్రత్యేక అభినందనలు. ఆ సోదరుడు పొన్నం రవిచంద్ర గారికి, గట్టు దేవన్న గారికి, అశోక్ గౌడ్ గారికి, ఇంకొక అశోక్ గౌడ్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా తీసిన ప్రముఖ ఇంత చక్కగా ఇంత టెక్నాలజీ ఏఐని ఉపయోగించుకొని పాటని మాటల్ని ఇంత కనులకు కనబడేటట్టుగా తీసిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్ గారిని ప్రత్యేక అభినందనలు. మీ యొక్క నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన అవసరం. ఇంత చక్కగా వస్తాను అనుకోలే. మొన్న గాంధీ భవన్లో మేము పాట రిలీజ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ సినిమా చూస్తుంటే అనిపించింది ఇది మీ యొక్క బాధ్యత కాదు, ఆర్కే ఫిలిమ్సే కాకుండా మేమందరం ఇక్కడికి వచ్చిన అందరం కూడా షాలో కప్పుకొని కాదు, ఇక్కడికి వచ్చింది మేము సోమన్న పాటతో చెప్తే మేము అనుకుంటున్న మా మిత్రుడు రామారావు గారు కానీ మా అశోక్ గౌడ్ గారు మార్కెటింగ్ డైరెక్టర్ గిట మేము తప్పకుండా ఎల్బీ నగర్లో మేమే మా ఖర్చుతో మీకు సినిమా కూడా అక్కడ 2-3 షోలు వేస్తాము. సో మిగతా చోట అంతా కూడా ఇది మా అశోక్ గౌడ్ మళ్ళీ వరంగల్కి వెళ్ళి నువ్వు కూడా అక్కడ వేయాలి. సో అందుకే ఇది మన చరిత్ర మనమే రాసుకోవాల్సిన సమయం. రాష్ట్రం ఏర్పాటు అవుతే అత్యధిక శాతం ఉన్న బడుగుల చేతుల అధికారం వస్తుంది అనుకుంటే అది తిరిగి ఇంకొక అగ్రకుల చేతికి వెళ్ళింది. ఇవాళ పాపన్న చరిత్రని 376వ జన్మదిన జరుపుకోవడమే కాదు, ఆయన ఏ ఆశయం కొరకైతే పోరాటం చేసినాడో చాకలి, కుమ్మరి, కమ్మరి, దూదేకులు అంటూ అన్ని అట్టడుగు వర్గాలను ఏకం చేస్తూ చేసిన చరిత్రని బ్రిటిష్ పాలకులే వాళ్ళ మ్యూజియంలో పొందుపరిచినారు. అట్లాంటి గొప్ప చరిత్ర ఉన్న వీరుణ్ణి అగ్రకుల అధినాయకత్వం చేతిలో అణచివేయబడింది. ఆ చరిత్రను బయటకు తీయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. సామాన్య కుటుంబంకి వెళ్ళొచ్చి ఇంత వ్యయప్రసాలకు తన సొంత డబ్బుతోటి వెచ్చించడం కాకుండా తన యావత్ కృషిని, నైపుణ్యాన్ని ప్రదర్శించిన వెంకటేష్ని ప్రత్యేకంగా అభినందించడం కాకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. అందులో మా వంతు పాత్ర ఉంటుందని మీకు హామీ ఇస్తూ పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా విజ్ఞప్తి, ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన అనేది కొన్ని లక్షల మంది యొక్క కోరికని తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుంది. కానీ సినిమా అనేది లక్షలాది మందికి, అంటే ప్రతి ఒక్కరికి చేరే నైపుణ్యం ఉన్నది సినిమాకి ఒక్కటి. ఆ సినిమా రూపాన్ని నువ్వు ఆఖరిగా చెప్పింది కూడా నీ అదే అనుకుంటాను. కనులకు అంటే సామాన్య ప్రజలకి, చదువుకున్న చదువులేని అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అది సినిమానే ఉంటుంది. ఇలాంటి ఒక చరిత్ర కలిగిన వీరుని యొక్క చరిత్రని ఈ రోజు కూడా అది అవసరం. ఇంతకుముందు సోమన్న పాట కూడా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎందుకు అట్టడుగు వర్గాల యొక్క హక్కుల పోరాటం జరుగుతూ ఉన్నది. 100 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూ ఉంది, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి వీరుని చరిత్రను తీసుకొచ్చినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ సినిమా ద్వారా ఇది ఒక గౌడ కులస్తులకే కాదు, ఇది సర్దార్ పాపన్న గౌడ కులస్తుల కాదు, దైవం అయి ఉండొచ్చు. కానీ అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరుడు. అలాంటి వీరుని చరిత్ర ఇది ఒక గౌడ కులస్తులకే కాకుండా యావత్తు బడుగు బలహీన వర్గాల హక్కులకై జరుగుతున్న పోరాటానికి రాహుల్ గాంధీ చెప్తా ఉంటాడు, మేమెంతో మనకంత అంటూ. అత్యధిక శాతం ఉన్న జనాభా ఉన్న ప్రజలు అణచివేతకు గురవుతా ఉన్నారు. దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. భావితరాలకు ఆ చరిత్ర చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అది సినిమా ద్వారా అయితే అందరికి అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రియ సోదరుడు వెంకటేష్ గౌడ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా యొక్క పూర్తి సహకార ప్రోత్సాహం ఈ సినిమాకు ఉంటుందని తెలియపరుస్తూ జై సర్దార్ పాపన్న. థ్యాంక్ యూ సార్.